హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిక గోపి ఒఫీషియల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసేటప్పుడు పన్నూర్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం అనమాట. అక్కడ వ్లాగ్ చేశారనమాట. మీరు ఎప్పుడన్నా చూసారా, వెళ్ళారా టెంపుల్కి? నేనైతే ఫస్ట్ టైం వెళ్తాం అనమాట. వ్లాగ్ తీసిన రోజే వెళ్ళాను అనమాట. నా బర్త్డే వ్లాగ్ ఇది. అయితే మేము ఫస్ట్ టైం వెళ్తాం కదా. ఆంజనేయ స్వామి చాలా బాగున్నాడు. చాలా పెద్ద టెంపుల్, చాలా ప్లేస్ ఉంది, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇంకా లోపల. అవి ఈసారి లాంగ్ వీడియో చేస్తా, అప్పుడు ఇంకా క్లారిటీగా చూపిస్తా ప్రతి టెంపుల్కి అక్కడ ఏమేమి ఉన్నాయో. ప్రస్తుతానికి అయితే నేను కొంచెం వ్లాగే తీసాను అనమాట. చిన్న చిన్న టెంపుల్స్ అప్పటికి క్లోజ్ చేశారు, అందుకు నేను లోపలికి వెళ్ళలేదు. ఓన్లీ పెద్ద టెంపుల్కి పెద్ద టెంపుల్కి ఇంకా వెళ్ళాను అనమాట. మొత్తం క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే చెప్పులు ఇక్కడ ఇప్పేయాలన్నమాట. కొంతమంది బయట వదిలేస్తారు, ఇక్కడ తెచ్చి కూడా వదిలేయచ్చు. ఇంకా ఇవి షాప్స్ అనమాట, మనకి ఏమన్నా కావాలన్నా తీసుకొని వెళ్తాం. ఇంకా లెఫ్ట్ సైడ్ తిరిగితే షాప్స్ అవి. తర్వాత వచ్చేసేటప్పటికి ఇంకా లడ్లు, ఇంకా బ్లూ కలర్దేమో లడ్లూది అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది, ఓపెన్ స్పేస్. మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉండేది. ఫస్ట్ అయితే ఇంకా టోకెన్ తీసుకోవాలన్నమాట, మనం ఏం పూజ చేయించుకుంటున్నామో ఏంటి అని చెప్పి. ఇక్కడైతే టోకెన్స్ ఇస్తారు, మనకు ప్రైజెస్ కూడా కనిపిస్తాయి అనమాట. వాళ్ళు చెప్తారు ఏమేం ప్రైజ్ అని, దాన్ని బట్టి టోకెన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా టోకెన్కి వచ్చి ఇంత అని ఉంటుంది. అక్కడైతే ప్రసాదాలు, లడ్డు అవి ఇస్తారు. ఇంకా మనం ఇంకా టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడం అనమాట. చాలా పెద్ద బొమ్మ, ఒక రాయితోనే చేశారంట. చాలా పెద్ద బొమ్మ, అంటే బ్లాక్ కలరే. ఒకసారి చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. అభిషేకాలు అంటే పొద్దున పూట అయితే అభిషేకాలు చేస్తారంట. మనం ఎవరైనా అభిషేకాలు అవి చూడాలంటే పొద్దున్నే వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి. ఎవరైనా చూడాలి అభిషేకాలు, మేము అన్నీ చూడాలి అనుకుంటే మార్నింగ్ 5కి అలా వెళ్తే మీకు అభిషేకాలు అన్నీ చూస్తారు. కొద్దిగా లేట్ అయ్యకుంది ఇంకా మామూలుగా జనం వస్తారు. ఇక్కడేమో చిన్న విగ్రహం పెట్టారనమాట. ఫస్ట్ అక్కడ పూజ చేసుకొని వెళ్ళాలి. ఇదేమంటే అన్నదానం రూట్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇది నది అంటారు కదా, అదనమాట. ఇగో చెట్లు అవి ఇక్కడ